నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆఫ్ఘనిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికొచ్చారు. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఆయన పైన ట్రావెల్ బ్యాన్ ఉంది. నిజానికి ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించినటువంటి చాలా మంది కీలక నాయకులు అందరిపైన కూడా ట్రావెల్ బ్యాన్ ఉంది. అంటే ఏ దేశానికి వెళ్ళడానికి వీల్లేదని యుఎన్ఎస్‌సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పింది. సో ఈ నేపథ్యంలో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేశపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ ముత్తాకికి యుఎన్ఎస్సి మొన్న మధ్యనే ఆ ట్రావెల్ బ్యాన్ ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఒక వెసులుబాటు కల్పించింది. సో ఈ నేపథ్యంలో ఆ ట్రావెల్ బ్యాన్ ఎగ్జామ్ చేసిన నేపథ్యంలో అమీర్ ఖాన్ ముత్తకి మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చారు. అండ్ ఒక తాలిబాన్ మంత్రి భారతదేశంలోకి రావడము, భారతదేశంలో పర్యటించడము ఇది మొదటిసారి. అండ్ అంతేకాదు, ఆయన కేవలం ఏదో ఒక 1 డే విజిట్ కి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఒక 5 రోజుల పాటు ఇక్కడే ఉండబోతుంది. సో ఆల్రెడీ ఆయన ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారిని ఆల్రెడీ కలిశారు. అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ని గారు కూడా కలవబోతున్నారు. సో ఈ రికార్డింగ్ జరిగే టైంకి ఇంకా ఆయన కలవలేదు. రెండో అంశం ఏంటంటే, ఆయన అజిత్ దోవల్ని అండ్ జయశంకర్ ని మాత్రమే కలవడం కాదు, ఇంకోవైపు తాజ్ మహల్ ని వెళ్లి సందర్శిస్తారు. ఇంకోవైపు యూపీలోని దేవ్బంద్ కి వెళ్ళబోతున్నారు. దేవ్బంద్ అనేది నిజానికి తాలిబాన్ లేదా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ఐడియాలజీకి సంబంధించినటువంటి విషయాల్లో దేవ్బంద్ అనేది చాలా మూల స్థానం. సో దేవ్బంద్ నుంచే చాలా విషయాల్లో ఈ ఐడియాలజికల్లీ ఇస్లామిక్ ఫండమెంటలిజం అనేది పెరుగుతూ వెళ్ళింది. నిజానికి మాట్లాడితే వాళ్ళ సాంప్రదాయకత, ఈవెన్ దేవ్బంద్ ని బేస్ చేసుకునే ఇరాన్ లో ఖొమైనీ ఎవరైతే ఉన్నారో, అసలు నిజానికి ఇరాన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి ఖొమైనీ తాతగారు ఈ యూపీలోని దేవ్బంద్ నుంచి వెళ్ళిన వ్యక్తే. సో అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఆయన వారసుడే ఖొమైనీ ఇరాన్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఆయన షియా సమాజం మొత్తానికి కూడా ఆరాధ్యమైనటువంటి వ్యక్తిగా నిలిచారు. సో ఇప్పుడు ఈ తాలిబాన్ కి సంబంధించినటువంటి ఆ ఫండమెంటలిజం అదంతా కూడా ఈవెన్ దేవ్బంద్ నుంచే వెళ్ళింది. సో దేవ్బంద్ కైనా వెళ్ళబోతున్నారు ఈ అమీర్ ఖాన్ ముత్తాకి. సరే, ముఖ్యంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని భారతదేశం అఫీషియల్ గా గుర్తించిందంటే గుర్తించలేదు, ఇంకా అఫీషియల్ గా దాన్ని గుర్తించలేదు. కానీ వాళ్ళకి చేయాల్సిన సాయాన్ని మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. తాలిబాన్ ప్రభుత్వానికి ముందు అష్రఫ్ గనీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కి ఆపన్నహస్తం అందిస్తూ వచ్చింది. అక్కడ యూనివర్సిటీలు, అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడానికి కావచ్చు, అక్కడ చాలా వాటికి అండ్ ఈవెన్ రోడ్లు వేయడము, బ్రిడ్జ్లు కట్టడము, ఫ్లైఓవర్స్ నిర్మాణం, వాట్ ఎవర్, అక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో భారతదేశమే సాయం చేసింది. వాళ్ళకి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయింది. కానీ అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అందరూ అనుకున్నారు తాలిబాన్లు అంటే వీళ్ళు అంతకు ముందంతా కూడా పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండేవాళ్ళు. సో పాకిస్తాన్ ఏది చెబితే అది ఆఫ్ఘనిస్తాన్ పాటించేది, తాలిబాన్లు పాటించేవాళ్ళు. సో తాలిబాన్లని నిజానికి యూటిలైజ్ చేసుకోవడంలో పాకిస్తాన్ ఐఎస్ఐ చురుగ్గా పనిచేసింది. అట్లాంటి తాలిబాన్ ప్రభుత్వం వస్తే ఇంకా మనకు చాలా కష్టమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని మనము సపోర్ట్ చేశాం కాబట్టి, ఆయనకు బాగానే సపోర్ట్ చేశాం కాబట్టి, ఆ తర్వాత కాలంలో తాలిబాన్లు కనుక ప్రభుత్వం వస్తే భారత్ కి చాలా కష్టం అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే 2 సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా తాలిబాన్ ప్రభుత్వం భారత అనుకూల వైఖరిలోకి వచ్చింది. ఇది నిజంగా గొప్ప దౌత్య విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. అండ్ భారతదేశము ఇది దౌత్యపరమైన అంశం మాత్రమే కాదు, ఈవెన్ సెక్యూరిటీ పరమైన అంశం కూడా. ఎందుకంటే ఇప్పుడు ముత్తాకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు భారతదేశానికి వచ్చి మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారిని కలవడం ఒక ఎత్తు అయితే, ఆయన ఎన్ఎస్సి అజిత్ దోవల్ గారిని కలుస్తున్నారు. ఎందుకు దోవల్ గారిని కలుస్తున్నారు అని అంటే, అసలు యాక్చువల్లీ అజిత్ దోవల్ గారికి ఉన్న అసెట్స్, ఆయన పాకిస్తాన్ లో పనిచేసినప్పుడు కావచ్చు, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, అజిత్ దోవల్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి స్పైగా పనిచేసిన రోజుల్లో నుంచే ఆయనకు విపరీతమైనటువంటి అసెట్స్ ఉన్నాయి. అంటే అసెట్స్ అంటే ఏంటంటే హ్యూమన్ అసెట్స్, అంటే మనుషులు. ఆయనకు మన భారతదేశపు ఇంట్రెస్ట్లకు అనుగుణంగా పనిచేసేటువంటి చాలా మందిని ఆయన గ్రూమ్ చేశారు. అండ్ నిజానికి ఒక గొప్ప పనులు, నిజానికి ఈ మధ్య కాలంలో అన్నోన్ గన్మెన్, ఏదైతే మనం పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కొంతమంది టెర్రరిస్టులను చంపేస్తున్నారు అని అంటే కనుక, వీటి వెనకాల నిజంగానే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయా అనే ఒక సందేహం వస్తుంది చాలా మందికి. కానీ నేను అఫీషియల్ గా నేను చెప్పకపోవచ్చు, కానీ ఎస్, భారతదేశమే చేయించింది అని అంటే గనక దాని వెనకాల ఖచ్చితంగా అజిత్ దోవల్ గారి అంతకు ముందు చేసిన పనులు, వాటి ఫలితాలే ఇప్పుడు కనబడుతున్నాయి. అంటే ఆయనకు అంతకుముందు ఉన్న అసెట్స్ ని వినియోగించుకోవడమే మనకు కనబడుతోంది. అండ్ దానికి పాకిస్తాన్ ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్ చేసేదో, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ లోని అణువులో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లోని అన్ని విషయాల్లో
ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ మనకు ఉపయోగపడుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్‌తో తాలిబాన్‌లతో మనం సఖ్యత ప్రదర్శించడం వల్ల పాకిస్తాన్‌లో మనకు కావాల్సిన పనులు చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అని వారు ఎక్స్‌పర్ట్స్ లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు చెప్తూ ఉంటారు. సో అట్లా తాలిబాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము తాలిబాన్‌లతో అనుకూలత ప్రదర్శించడం వల్ల, వాళ్ళకి కొంత సానుకూలంగా మనం ఉండడం వల్ల మనకు మన శత్రు దేశమైన పాకిస్తాన్‌లో మన పని చేయడానికి కావాల్సినటువంటి ఒక వెసులుబాటు కలుగుతోంది. ఇది చాలా కీలకమైన విషయం. అందుకే మీరు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంలో కూడా ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో ఆయా స్థావరాల్ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి మనం కొట్టగలిగాం. ఎవరెవరు ఆ టెర్రరిస్ట్ స్థావరాల్లో ఉన్నారు, మన దేశంలో జరిగిన దాడులకి మూలాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, ఎక్కడ టెర్రర్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండింది. అండ్ డీటెయిల్డ్ గా మనం దాడి చేస్తాము అని అంటే కనుక దానికి ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల కి సంబంధించినటువంటి సపోర్ట్ మనకు అందింది కాబట్టి మనం అంత ప్రిసైజ్డ్ గా చేయగలిగాం. ఇంకా చెప్పాలంటే కిరాణా హిల్స్, పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ లో వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఉన్నాయి. ఆ న్యూక్లియర్ అసెట్స్ ని మనం పూర్తిగా న్యూక్లియర్ అసెట్స్ ధ్వంసం చేయలేదు, కానీ న్యూక్లియర్ అసెట్స్ ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద మనం దాడి చేసి చూపించాం. అంటే మేము న్యూక్లియర్ అసెట్స్ కి కూడా కొట్టగలము అనే ఒక మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ మనం ఇచ్చాం. అందుకే అమెరికా కూడా భయపడిపోయింది, అమెరికన్ న్యూక్లియర్ అసెట్స్ కిరాణా హిల్స్ లో ఉన్నాయి కాబట్టి. సో అంటే అంత స్పష్టంగా, అంటే న్యూక్లియర్ అసెట్స్ ని, అణు పరీక్షలకు సంబంధించినటువంటి ఏదైతే అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి అసెట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకోగలిగాము. అంత మంచి ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంది అండ్ వాటిని మనం కొట్టగలిగే సామర్థ్యం మనకు ఉందన్న మెసేజ్ ని కూడా స్ట్రాంగ్ గా ఇవ్వగలిగాము అని అంటే ఖచ్చితంగా దాని వెనకాల తాలిబాన్లకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు కూడా ఉండవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి రావడము, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారిని కలుస్తూ ఉండడం కూడా మనకు ఒక స్పష్టమైన మెసేజ్ గా మనకు కనిపిస్తోంది. ఇక ముత్తాకితో లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ విజిట్ అవుతుంది అని అంటే కనుక, ప్రస్తుతం పాకిస్తాన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, మేము గ్లోబల్ రౌండప్ లో పదే ఎప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ యాక్టివిటీస్ జోరుగా పెరిగాయి. టీటీపీ అంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అంటే తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి పాకిస్తాన్ లో అని ఒక సంస్థ పోరాడుతోంది. ఆ సంస్థనే పాకిస్తాన్ లోని సైన్యం పైన దాడి చేస్తోంది. నిన్నటికి మొన్న ఒక 2 రోజుల క్రితమే 11 మంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చింది టీటీపీ. ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతోంది. సో ఆ టీటీపీ యాక్టివిటీస్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రోద్బలంతో వస్తాయనేది ఒక అంశం. ఇంకొక వైపు ఇక్కడ టీటీపీ అనేది ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ పైన అటాక్ చేస్తుంటే, ఇంకోవైపు పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐఎస్కేపీతో ఒప్పందం చేసుకుంటోంది. ఐఎస్కేపీ ఎవరు అనంటే ఐసిస్ ఖొరసాన్ ప్రావిన్స్ అంటారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం అంతా కూడా ఖొరసాన్ ప్రావిన్స్ కి సంబంధించినటువంటి ఐసిస్ అన్నమాట. సో ఐసిస్ టెర్రరిస్ట్ సంస్థ తాలిబాన్లకు వ్యతిరేకంగా దాడులు చేస్తోంది. సో అట్లాంటి ఐఎస్కేపీ తోటి ఇటు లష్కరే తోయిబా రెండు ఒక వేదిక పైకి రావడం జరిగింది. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ లో ఉన్నది అండ్ అటు ఐఎస్కేపీ రెండు ఒకటవుతున్నాయి. అండ్ ఎల్ఈటి లష్కరే తోయిబా అంటే నథింగ్ బట్ ఐఎస్ఐ. సో ఐఎస్ఐఏ ఉందన్నమాట. సో ఐఎస్ఐ అండ్ ఐఎస్కేపీ ఏకమవుతున్న టైంలో అటు తాలిబాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మన భారతదేశంలోకి రావడము, ఇక్కడ పర్యటన చేస్తూ ఉండడం అనేది చాలా సిగ్నిఫికెంట్ అంశం. సో ఇప్పుడు తాలిబాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ అవుతున్న టైంలో తాలిబాన్ ఇంట్రెస్ట్ అని కొంతగా మనం ప్రొటెక్ట్ చేయడం వల్ల, వాళ్ళ ఆర్థిక అవసరాలను తీర్చడం వల్ల, ముఖ్యంగా అందులో కీలకమైన విషయం ఏంటంటే మన జయశంకర్ గారు ప్రకటించారు, కాబూల్లో ఎంబసీ పెడతామని ఒక ప్రకటన చేశారు. అంతేకాదు 20 అంబులెన్స్ని మేము మీకు గిఫ్ట్ గా ఇస్తున్నామని చెప్పారు. అండ్ వాళ్ళకి హెల్త్ సెక్టర్ కి సంబంధించి ఎంఆర్ఐస్ అండ్ సిటీ స్కాన్ కి సంబంధించినటువంటి మెషినరీ ఇవ్వబోతున్నాము. సో ఇట్లాంటి కొన్ని అంశాలు మనం చేస్తూనే ఇంకా కీలకమైన వాటిల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయబోతున్నాము అని నా అభిప్రాయం. ఇక్కడ ఓవరాల్ గా విజయాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, అమీర్ ఖాన్ ముత్తాకి ఆయన అవసరం కోసం మన దగ్గరికి రావడమో ఇంకోటో జరగవచ్చు కాక, బట్ భారతదేశము గతంలో లాగా మాకు ఏ సంబంధం లేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు, మేము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా భారతదేశం ఉండాలి అన్న అభిప్రాయం నుంచి భారతదేశం పాలసీ షిఫ్ట్ చేసుకుంది. ఎక్కడ ఏది జరుగుతున్నా దాంట్లో నా పాత్ర ఉంటుంది, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ భారతదేశము అనే ఒక కాన్సెప్ట్ లోకి భారతదేశం వెళుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే తాలిబాన్ లో వస్తే ఏంటి, అమెరికా ఆర్మీ బేస్ అక్కడ ఉంటే ఏంటి, పాకిస్తాన్ లో ఏమైపోతే మాకేంటి, మా బతుకు మేము చూసుకుంటాము అనే భావనలో ఉంటే
మనల్ని ముంచడానికి వీళ్ళందరూ పక్క నుండి కుట్రలు చేస్తున్న సందర్భాలు ఈ 70 ఏళ్లలో జరుగుతూ వచ్చాయి. సో మనం అసర్టివ్ గా ఉండాలి, అగ్రెసివ్ గా లేకపోవచ్చు, పోయి వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. బట్ జరుగుతున్న పరిణామాలని ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకోవడము, తదనుగుణంగా మన వ్యూహాలు రచించడము. తాలిబాన్ అనగానే మన మీద తప్పు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మనము మన ఇంట్రెస్ట్ల ప్రకారం మనం కొంతమందితోటి ఒకలాగా మాట్లాడాల్సి వస్తుంది, ఒక్కో సందర్భంలో వాడితోటి మనం చేయి కలపాల్సి వస్తుంది, ఒక్కో సందర్భంలో వాళ్ళని మనం తుదముట్టించాల్సి వస్తుంది. సో ఇది కేస్ టు కేస్ మనం అబ్జర్వ్ చేయాలి, కానీ ఇదేదో మోరల్ అంశాలకు మనం దీన్ని ఆపాదించేసి మనం ఏదో పెద్ద శాంతి దూత అనుకుంటే మాత్రం పొరపాటు. ఆ బానిస భావజాలం నుంచి బయటకు వచ్చి మనం మన దేశము, మన దేశపు ఇంట్రెస్ట్ అనే కోణంలోకి వెళ్ళి ఆయా దేశాల్లో జరుగుతున్న పరిణామాల్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయికి భారతదేశపు దౌత్య విధానం ఎదిగింది అని నాకు అనిపిస్తోంది. సో ఈ ఎదిగిన దౌత్య విధానాన్ని బేస్ చేసుకునే మనం మన పవర్ఫుల్ కంట్రీగా మనం ఎదుగుతున్నాం అనడానికి ఇది ఒక సంకేతం మాత్రం. సో ఓవరాల్ గా అమీర్ ఖాన్ ముత్తకి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన మొత్తంగా మారిపోతుందా అంటే మారిపోకపోవచ్చు. ఒకవైపు ముత్తాకి వచ్చాడు, తాలిబాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇక్కడికి వచ్చాడు. అంతకు ముందు కేర్ స్టార్మర్, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ ఒక పెద్ద డెలిగేషన్ వేసుకొని వచ్చాడు. మేము యూకే తోటి ట్రేడ్ చేయగలము అండ్ ముత్తకి లాంటి తాలిబాన్లతోటి కూడా సంప్రదింపులు జరపగలము అని భారత దౌత్య విధానం స్పష్టం చేస్తోంది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార గణము, ముఖ్యంగా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ లాంటి వ్యక్తి అక్కడ ఉండడంతో మనం నిజంగా ఒక మంచి పాలసీలోకి మనం వెడుతున్నాం అనే అభిప్రాయంతో ఈ వీడియో నేను ముగిస్తున్నాను. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి మీ కమెంట్స్ ద్వారా. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.